వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 5. అరే ఏదో మర్చిపోయినట్టు, అదే కోడ్ మర్చిపోయినా. ఇప్పుడు వచ్చేసా, ఒక్క సెకండ్, వన్ సెకండ్ రైట్. ఇది కదా యాంకర్ ఉండే స్టైల్. ఇప్పుడు ఉన్నాను యాంకర్ లేక. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 5. అది ఒక నిమిషం. కో ప్రెజెంటెడ్ బై శానిటైజర్ అండ్ మాస్క్. వేసుకోకపోతే పోతారు. అందరికీ వందనాలు. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ మీకోసం వచ్చేసింది. నేను కూడా వచ్చేసిన. అంటే నేను అంతగా నచ్చనేమో కానీ, నా అందరికి ఎవరు పడరేమో కానీ నేను మీ యాంకర్ని, నేను ఎట్లా నచ్చాలి కదా మీకు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం బిగ్ బాస్ సీజన్ 5 పార్ట్ 2. ఇప్పుడు మీ ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చూద్దామా. కింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆ ఆప్షన్లో ఎవరు వస్తారో గెస్ చేయండి. గెస్ చేసి మా కామెంట్లో చెప్పండి. అయితే వాళ్ళని మేము పంపిస్తాము ఇక్కడే మనం పిలిచేద్దాం ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో చూసేద్దామా. పిలుస్తున్నాను. లెట్స్ వెల్కమ్ సునీల్. హే హాయ్, వెల్కమ్ సునీల్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానని మేము అనుకుంటున్నాము. సారీ తమ్ముడు సునీల్, బిగ్ బాస్కి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? నమస్కారం అన్న, మస్తు అనిపిస్తుంది. మస్తా. ఫస్ట్ నువ్వే వెళ్తున్నావు, మళ్ళీ ఫస్ట్ వీక్ వచ్చేసి ఎట్లా? ఎప్పటి వరకు ఉంటావు? లాస్ట్ వరకు అనుకో. కాన్ఫిడెన్స్ ఉందా? ఉంటావో ఫస్ట్ వీకే వచ్చేస్తావో ఎవరికేం తెలుస్తుంది. అంత దేవుని దయ్యా. ఉంటాం ఆడ బిగ్ బాస్ నేనేం చేసేది లేదు. మా బిగ్ బాస్ సార్ ఉంటాడు అంతా. తమ్ముడు సునీల్, నీకు ఇష్టం వచ్చిన స్టెప్ ఒకటి. ఈ డాన్స్ చేసి చినిగిపోతుంది ఆ ప్యాంట్. మళ్ళీ ఎక్కడ పోయి చేస్తావు? ఇంట్లో చేసావా? నైట్ పాయింట్లు వేసుకోండి, షార్ట్లు వేసుకోండి. సరే వెళ్ళే చినిగిపోతే మళ్ళీ. ఇప్పుడు మనం పంపించేద్దాం సునీల్ని ఇంట్లోకి. ఏంటని అప్పుడే పంపించేస్తున్నావు నన్ను. ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా? మళ్ళీ వెళ్ళు. సూపర్ నల్లగా బాగుంటాయి. ఈ డోర్ మూసేసారు, దయ్యాలు ఉంటుంది. ఇప్పుడు సునీల్ని అయితే ఇంట్లోకి పంపించేస్తాం. ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ ఎవరో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ ఆంటీలకే ఆంటీ, యాంకర్కే యాంకర్, తోపుకే తోపు మన సుమా. నన్ను పిక్కో తినేటట్టు మీరు ఎప్పటికీ. నాకు కూడానా? నో 2 minutes వెయిట్ సుమా, వెయిట్. జోకులు బాగానే నేర్చుకున్నావు సుమా. అబ్బా నీ జోకులకు అయితే ఫిదా సుమా. నేనైతే ఇప్పుడు మళ్ళా జోకా. మా ఏజ్ మెయిల్ చేస్తా, ఫోన్ మెయిల్ చేస్తా. అరే ఫోన్ మర్చిపోయినా. సెక్రటరీ ఫోన్ దే. మెయిల్ పంపించేసా సుమా, చూసుకే. మెయిల్ రాలేదా? సుమా నువ్వు ఉండకి ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపో. నీతో నా వల్ల కాదు, వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. సరే సుమా, ఇంకా ఫ్యామిలీ గురించి ఏమని చెప్పాలనుకుంటున్నావు? సరే కెమెరా దగ్గరికి వెళ్ళి. సరే సుమా, నేను పంపించేసా. ఇక నువ్వు వెళ్ళిపో ఉండకి ఇక్కడ. అరే నీకు అనిపించిన బాగుంది బెడ్.
ఓకే బెడ్ తీసుకుంటా. ఎంత అనుకుంటారు బెడ్ అయ్యేది రాయా మీరే బయట కూర్చోండి. నేను వాచ్మెన్ కాదు నేనే ఈ బిగ్ బాస్ కి కింగ్ బిగ్ బాస్ కి నేనే నువ్వా? నేనే ఇలా చేశారని అనుకోలేదు మీరు సునీల్ గారు. మీరైతే నేను ఇట్లానే చేస్తాను నేనే ఇక్కడ కూర్చుంటా మీరు బయటకి సరే ఇప్పుడు ఫస్ట్ డే వచ్చారా, ఈ రోజు గొడవ పెట్టుకొని నీ పని బిగ్ బాస్ తోటి. ఇప్పుడు ఒక చిన్న విరామం చూస్తూనే ఉండండి మన టీవీ. ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. టచప్. రైట్ రైట్ చాలు మా ముఖమా. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 5 పార్ట్ 2 కో ప్రెజెంటెడ్ బై శానిటైజర్ అండ్ మాస్క్. వేసుకోకపోతే పోతారు. ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. జిమ్డి అనే డైలాగ్ ని అద్దరి కొట్టిన ఫాహిమా. నమస్కారం ఫాహిమా, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్కి వచ్చిన? అమ్మా నీ కామెడీతో ఇక్కడ కూడా మా ప్రజల్ని చంపేసేటట్టున్నాను. అమ్మే నీ జిమిడి అనే డైలాగ్ ఎక్కడ పోయిందో తెలుసా? హే జిమిడీస్, నన్ను ఓట్ చేయండి అండ్ చూస్తూనే ఉండండి రోజు బిగ్ బాస్ సీజన్ 5. మీ మా టీవీలో. ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోదామా? ఐ కాంట్. అరే అరే అరే. సో ఇప్పుడు ఈ జిమిడిని లోపలికి పంపించేద్దాం, తీసుకోపోదాం. యో జిమిడి గో. మరి ఇంత సన్నగా ఉన్న అమ్మాయి పక్కన నేను నిలబడి కొంచెం దూరం జరగవా? బిగ్ బాస్ మనం ఎప్పుడైనా కానీ సన్నగా ఉన్న వాళ్ళ పక్కన నిలబడితే లావుగా కనిపిస్తాం. అందుకే లావుగా ఉన్న వాళ్ళ పక్కన నిలబడితే మనం కొంచెం సన్నగా కనిపిస్తాం అన్నమాట. వావ్ వాట్ ఎ ఫ్యాక్ట్ సూపర్. ఓకే రా కిచెన్ చూద్దాం. ఫ్రూట్స్. కిచెన్ రూమ్ బాగుంది బిగ్ బాస్. ఇదేంటియా? ఇది ఒక బెడ్ అండ్ ఇది అది నాది. మీరు ఏ బెడ్ తీసుకుంటారు? అది నాది. సింగిల్ బెడ్. ఇదే అది కదా? నాది. బిగ్ బాస్ కోరిక మేరకు అక్కడ బయట హాల్లో ఉన్న సింగిల్ బెడ్ ని కేవలం క్యాప్టెన్సీ కోసం మాత్రమే యూజ్ చేయబడింది. సో మన బడ్జెట్ లేని కారణంగా అందరూ సింగిల్ బెడ్ ని మాత్రమే యూజ్ చేసుకోగలరు. బిగ్ బాస్ అందరూ ఒక కానీ పంపుకుంటే కరోనా వస్తుంది కదా బిగ్ బాస్. సో ఇక్కడ అందరికి టెస్ట్లు చేసిన తర్వాతే లోపలికి పిలవడం జరిగింది. సో కరోనా ఉన్న లోపలే చావండి, కానీ ఒకే బెడ్ ని మాత్రం యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క బెడ్ పెట్టడానికి బిగ్ బాస్ దగ్గర అంత డబ్బులు లేవు. నెక్స్ట్ మన కంటెస్టెంట్ మన సాంబార్ కే సాంబార్ తల్లి మన విద్యులేఖ. ఇక్కడ కూడా సాంబార్ వచ్చేసినవా? విద్యులేఖ ఇంత సన్నగా ఎట్లా అయ్యావు? బిగ్ బాస్ కి వస్తున్నా కాబట్టి గ్యామర్ గా కనిపించాలి కదా సార్. ఓహో అందుకే రోజులోకి పంపించేద్దామా మన విద్యులేఖని? విద్యులేఖ పదండి. Next contestant is none other than Chamak Chandra. Chamak Chandra. చీరలు తెచ్చుకున్నావు చంద్ర? చీరలు ఒక 4-5 ఉంటాయి లే సార్. 4-5ఏనా? అంతే సార్, ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు. 100 రోజుల్లో 4-5 కడతావా? సరే నేను పంపిస్తలే, 10-20 పంపిస్తా. హే వాచ్ బాగుంది కదా చంద్ర, ఎక్కడ కొన్నావు? మగవాచ్ కదా సార్, అందుకే బాగుంటుంది. ఈ మగ పిచ్చి తగలయ్యా. సార్ సార్ లోపలికి వెళ్ళాను సార్. వద్దు ఉండు, నేను ఇంట్రడక్షన్ ఇచ్చి లోపల పంపించేస్తాం. సో ఇప్పుడు మన చంద్రని ఇంట్లోకి పంపించేద్దాం.
అందరికీ నమస్కారం. నన్ను గెలిపించాలంటే 8074 మాత్రం ఓటు వేయడం మర్చిపోకండి. ఒక నిమిషం ఆడ ఓటు మాత్రం నాకు పడద్దు. ఆడ వాసన కూడా నాకు నచ్చదు. అన్న నీకు చెప్పాలన్న, ఈ బెడ్ ని మొత్తం గర్ల్స్ తీసుకుంటారు. బిగ్ బాస్ ఏమో ఈ ఒక్క బెడ్ నే వాడమంటారు. ఎలా వండుకోవాలో తెలియట్లేదన్నా. మనమే ఉండాలి బెడ్ మీద. సో ఇప్పుడు మీరంతా చూసేసారు కదా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. సో నేను కూడా మా ఇంటికి వెళ్ళాలి, ఆడ మా పిల్లలు ఉన్నారు, మస్తు కథ ఉంది. సో మీరు చూస్తూనే ఉండండి మా బిగ్ బాస్ మా టీవీలో. నేను వెళ్ళిపోతున్నా బాయ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం సాటర్డే రోజు 9 o'clock. బాయ్ బాయ్ గైస్. అరే వాళ్ళందరూ ఆడవాళ్ళే వచ్చి మన ఇద్దరే ఉన్నాం. అందరూ వాళ్ళ మొగోళ్ళే వస్తే బాగుంది. బిగ్ బాస్ ఏందో ఇట్లా చేసిండు అసలు. అందరూ ఆడవాళ్ళే వచ్చారు. బెడ్ గురించి అయితే నాకు వాళ్ళు ఎవరు రాశారు బెడ్ మీద వచ్చి. అవును చంద్రన్న, సుమ అయితే మస్తు చేస్తుంది అసలు. సుమ వెళ్ళిపోతే బాగుంటుంది అసలు. అందరు అందరూ మన ఇద్దరు అవును నవ్వునే చేద్దాం. ఈరోజు సాంబార్ చేయాలా నైట్? బిగ్ బాస్ హౌస్ లోకి అందరికి స్వాగతం. తప్పనిసరిగా అందరూ బిగ్ బాస్ రూల్స్ ని పాటించాలి. ఓకే కొన్ని రూల్స్ ఈ ఇంట్లో ఉన్నాయి. ఓకే బిగ్ బాస్, ఈ రూల్స్ అన్నిటిని మీకు నేను ప్రెజెంట్ చేస్తాను. ఓకే బిగ్ బాస్. కానీ ఇప్పుడు ఒక గొడవ జరిగింది కాబట్టి దానికి ముందు నేను ఆ రూల్ ని ఇప్పుడే చెప్పబోతున్నాను. ఓకే బిగ్ బాస్. అది డే టైం ఎవరు కూడా నిద్రపోకూడదు. విద్యులేఖిని మరియు ఫాహిమాకి చాలా కఠిన పనిష్మెంట్స్ ఉంటాయి. ఇదే చివరి వార్నింగ్. ఇంకోసారి ఎవరు కూడా డే టైం బెడ్ మీద పడుకున్నట్టు ఉంటే మీకు సిగ్నల్ లాగా ఒక కుక్క సౌండ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇది ఏమైంది? బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మ ఈ జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే బిగ్ బాస్ ఆదేశం మేరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గెటప్ సీన్ కి స్వాగతం. చెమ్మక్ చంద్ర కన్సెషన్ రూమ్ లోకి రావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశం.
సో చమ్మక్ చంద్ర, బిగ్ బాస్ హౌస్ మీకు ఎలా ఉంది? బాగుంది. నీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇవ్వబోతున్నాము. సో మీ ముందుగా ఒక ఎన్వలప్ ఉందా? దాన్ని తీసుకొని అందరూ లివింగ్ రూమ్లో కూర్చున్న తర్వాత ఆ ఎన్వలప్లో ఉన్నది చదివి అందరికీ వినిపించండి. ఇది మీ క్యాప్టెన్సీ టాస్క్కి మొదటి ఎన్వలప్. థ్యాంక్ యూ బిగ్ బాస్. అందరూ వినండి. అందరూ లివింగ్ హాల్ దగ్గరికి రండి. అందరూ లివింగ్ హాల్ దగ్గర రావాలి. లివింగ్ హాల్ దగ్గర రండి. ఇప్పుడు బిగ్ బాస్ మనకు ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఇచ్చిందన్నమాట. అదేదో మనం చూద్దాం. రెండు టీమ్స్ గా డివైడ్ అవ్వాలి. ఒకటి చంద్ర, సునీల్, ఇంకా గడ్డప్ సీను అండ్ సుమా, విద్యులేఖ అండ్ ఫాతిమా. ఓకే, ఇప్పుడైతే మనకు 2 బౌల్స్ అయితే ఇస్తారు. దాంట్లో ఒకటి ఎల్లో కలర్ వాటర్ ఉంటాయి అండ్ ఇంకో దాంట్లో రెడ్ కలర్ వాటర్ ఉంటాయి. దాంట్లో మీరు ఇప్పుడు కొట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరు విన్ అయితే ఎవరికి దాంట్లో ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉంటే వాళ్ళే విన్ అయినట్టు. ఇదే బిగ్ బాస్. థాంక్యూ. గుడ్ లక్ బిగ్ బాస్. ఓకే చంద్ర గారు. ఓకే ఐ కెన్ గెట్ ది బౌల్స్. బిగ్ బాస్ నిర్ణయం ప్రకారం టీమ్ ఎల్లో టీమ్ విన్ అయింది. బిగ్ బాస్ ఆదేశం మేరకి సునీల్ మీరు ఈ ఇంటికి మొదటి కెప్టెన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మొదటి వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. ఇందుకోసం ఫైమాని కన్సెషన్ రూమ్లోకి రావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశం. ఫైమా ఈ ఎన్వలప్ని లివింగ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అందరికీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటో చదివి వినిపించాలి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఒక్కొక్కరు ఇద్దరు సభ్యులకి నామినేషన్ చేయాలి. నామినేషన్ చేసి బిగ్ బాస్ పిండి పంపిస్తారు. ఆ పిండి ఎవరికి నామినేట్ చేస్తారో వాళ్ళకి రుద్ది వాళ్ళ దాని కారణం చెప్పాలి. ఓకే ఓకే గుడ్ లక్ బిగ్ బాస్. మొదట నామినేషన్ ప్రక్రియ మొదలు చేయవలసిందిగా సునీల్ గారిని కోరుకుంటున్నాము. సో ఎవరు కూడా ఈ ప్రక్రియలో సునీల్ గారిని నామినేట్ చేయకూడదు, ఎందుకంటే ఆయన క్యాప్టెన్. సో సునీల్ గారు మీకు నచ్చని ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేసి దానికి తగిన కారణాలు చెప్పగలరు. వచ్చిన రోజే నాతో బెడ్ గురించి కూడా పడ్డాను, నాకు నచ్చలేదు. సో
ఇంట్రెస్ట్ లేదు. అండ్ వచ్చిన రోజు కూడా నాతో చాలా అభిప్రాయంగా ఉంది. సో అందుకని నేను ఫాహిమాని నామినేట్ చేయాలి. ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడట్లేదు, నెగిటివ్గా ఉంటుండు, అందుకనే నామినేట్ చేశాను. నేను కామెడీగా చేశాను బిగ్ బాస్కి జరుగుతుంది. గెటప్ సీన్ ఎందుకంటే తను ఊకే నేను 1 వీక్ ఉన్నది క్వారంటైన్ లో, ఇలా గేమ్ ఎట్లా చూస్తాను నేను? టీవీ ఉండదా? టీవీ లేదు, ఫోన్ లేదు, ఫోన్ కూడా రాప్పుడు. నన్ను ఎలిమినేట్ చేసిన వాడు నేను నామినేట్ చేసిన. అదే మంచిగా చెప్తా. ఓకే ఓకే నెక్స్ట్ బిర్యానీ కావాలంటే నాకు బిర్యానీ చేసి పెట్టలే, అందుకే నేను తనని నామినేట్ చేసిన. మీరు చికెన్ తీసుకొస్తే చికెన్ నేను ఎట్లా తీసుకొస్తా? నేను అడుగుతానే నేను గొడవ చెప్పండి, రోజటి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేట్ అయిన సభ్యులు సుమా, ఫైమా, విద్యుల్లేఖ, గెటప్ సీను, చమ్మక్ చంద్ర. వావ్ రేషన్ రేషన్ వచ్చింది. అప్పుడబ్బా చికెన్ వచ్చింది. చికెన్ వచ్చింది, చికెన్ వచ్చింది, చికెన్ వచ్చింది. చికెన్ రాలేదు, చికెన్ వచ్చింది. చికెన్ మటన్ వచ్చింది. ఎవరే కడవాలి? చికెన్ చికెన్ మటన్ చికెన్ చికెన్ మటన్ మటన్ చికెన్ చికెన్ మటన్ ఎవరు ఇల్లు కానీ ఎవరు ఏం చేయాలి? నేను ఎడచిన గారికి స్వీపింగ్ వర్క్ ఇస్తున్నాను. ఊగరా ఈ స్విమ్మింగ్ సీరియల్ కూడా అరే ఎందుకు చమకేంద్ర గారికి అంత సక్రమంగా సర్జరీ పెట్టడానికి. అరే కిచెన్ రూమ్ ఎప్పుడు గర్ల్స్ కి ఇస్తావా? సుమా గారికి కిచెన్ అంటే బాయ్స్ కదా? ఇదిలే కదామని మీకు బాసనతోనే పనిస్తున్నాను. అండ్ రమకేంద్ర మరియు గెటప్ సీనుకి స్వీపింగ్ అండ్ క్లీనింగ్ వర్క్ ఇస్తున్నాను. ఎస్ అండ్ ఫైమా తినకి బాత్రూమ్ క్లీనింగ్ వర్క్ ఇస్తున్నాను. మెనూ ప్రకారం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ అరే నేను అయిపోయిన తర్వాత నేను ఇప్పుడే ఊడుస్తారా? అరే నేను ఇప్పుడే ఊడుస్తా పోరా. నీదేనా నీది? విజిలెన్స్ని మంచిగా షాప్ చేయి. ఓకే చికెన్ బిర్యానీ రైస్ నానబెట్టావా? పెట్టాను అనుకున్నా చూడు కొంచెం పెట్టాను
అందుకే నేను బాగుంటే ఎక్కువ తింటావా? నేను అలానే తింటాను, నాకు అలవాటు. మేము మనుషులంగా తినొద్దా మేము? నేను అదంతా నాకే అనుకోను, మరి తినేసాను నేను, నాకు తెలియదు. నీకే అనుకున్నావా? ఇప్పుడు ఏమైంది చాలా ఏడు సరిపోయి ఇచ్చేస్తావు నువ్వు పోయి. సుమా చేయదంట. దగ్గర నుంచి చెయ్యదంట సుమా. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 5 కో-ప్రెజెంటెడ్ బై శానిటైజర్ అండ్ మాస్క్. వేసుకోకపోతే పోతారు. సో ఈరోజు శనివారం ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసింది. మనం ఇంట్లోకి వెళ్ళిపోదామా? మా టీవీలో 3 హాయ్ 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 థ్యాంక్ యూ గేమ్స్ ఆడనికే రెడీయా? ఆడమా? డాన్స్ ప్లస్ సాంగ్. సునీల్ ఎప్పుడు ఇదే స్టెప్? వేరే స్టెప్ వేయొచ్చుగా. సరే ఒక సాంగ్ పాడు. గుడ్ 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 గుడ్. విద్యులేఖ ఏం చేస్తావు? ఏమొచ్చింది అనుకుంటున్నావు? కరెక్ట్ గెస్ చేసావు. చేత పాడు గుడు సుమా. కామెడీ లేదా డాన్స్ లేదా స్కిట్? సాంగ్ సాంగ్ సాంగ్. ఓకే, నేను సాంగ్ పాడతాను. లాలి లాలి అడురాగం సాగుతుంటే ఎవరు ఎదురపోరే అంత చేరా నన్ను ఎందుకు తీసినావు? చమ్మక్ చంద్ర పాట. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామా? వాళ్ళు గెలవడం కోసం మేము ఇక్కడ చైర్స్ అనేది సెట్ చేసామన్నమాట, మ్యూజికల్ చైరు. అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే బిగ్ బాస్ టైటిల్ విన్నర్. మీరు ఎవరు అనుకుంటున్నారో కింద బిగ్ బాస్ కామెంట్లో పెట్టండి. గేమ్ లెట్స్ గో టు మన టీవీ. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ అయింది మన విద్యులేఖ. లెట్స్ వెల్కమ్ హర్ ఇంటూ డయాస్. ఏ దాషి. సో విద్యులేఖ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు? ఎలా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు జనాలకి ఏం చెప్దాం అనుకున్నాను ఈ కోట్ చేసిన వాళ్ళు? నా కోసం ఓట్ చేసిన అందరికి థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? బాగా హ్యాపీగా ఉందా బాధగా ఉందా? బాగా ఉంది. నాకు కూడా బాధగా ఉంది. సెకండ్ ఎలిమినేట్ అయింది మన సునీ. లెట్స్ వెల్కమ్ హీ ఇంటూ ద డయాస్. సునీల్ ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తాం, టైం బాగాలేదు. లాస్ట్ కి ట్విస్ట్ చేస్తావా?
లాస్ట్కి ఆ గేమ్ టెస్ట్ పెట్టకపోతే నాకే టెస్ట్ నేనే గెలిచిటాను. సరే ఏం చేస్తాం ఇక, ప్రజలకు ఏం చెప్పాలో చెప్పుకొని. మీరు నాకు 2 రోజులు ఓట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో నేను హెల్మెట్ అయితే ఏం బాధపడకండి, నేను సినిమాలో తొందరలో వస్తాను. హెల్మెట్ అయిన కంటెస్టెంట్ని పిలిచేద్దామా? దానికంటే ముందు మీకు ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందో చెప్పేద్దామా? ఏం లేదు. సో ఇప్పుడు మనం పిలిచేద్దాం సుమా. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగానే వేసినావుగా జోకులు, చెప్పిన స్టార్టింగ్లోనే. ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ప్రజలకు ఏం చెప్పుకున్నావు చెప్పుకో. ఇంకా అందరూ నాకు ఓటు వేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. బస్ బాయ్ టాటా. సో ఇప్పుడు మిగిలిన 2 కంటెస్టెంట్ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. సో వీళ్ళిద్దరిలో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! మళ్ళీ 10 నుంచి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go! సో చమక్ చంద్ర ఇస్ ది విన్నర్. సో ఈ ట్రోఫీ చంద్ర. అరే లేపరా చెయ్యి. అరే వద్దురా. సో ఇప్పుడు చంద్రన్న విన్నర్. ఈ ట్రోఫీని ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు చంద్రన్న గెలిచింది కాబట్టి ఒకటి చేద్దాం.